Hello and welcome to Cricket Chat with Venkatesh. The problem is back. బ్యాక్ అనేది ఇన్ కోట్స్. శ్రేయస్ అయ్యర్ బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ వెన్ను నొప్పి ఎంత పని చేసిందంటే అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ లేకుండా చేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉండడం ఉండకపోవడం అనేది ఒక రకం హ్యూమిలియేషన్. కనీసం సీక్రెట్ కాంట్రాక్ట్ కూడా లేకుండా అతన్ని ఇషాన్ కిషన్ని ఈ మధ్య ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్లో వాళ్ళకి పనిష్మెంట్ కింద డొమెస్టిక్ మ్యాచ్లు నెగ్లెక్ట్ చేస్తున్నారన్న పేరు మీద ఇద్దరిని పక్కన పెట్టారు. దాని మీద శ్రేయస్ అయ్యర్ అభిమానులు కానీ జనరల్గా చాలామంది కొంత వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు శ్రేయస్ అయ్యర్ని మీరు ఇషాన్ కిషన్ని ఒక ఘాట కట్టడం కరెక్ట్ కాదు. ఇషాన్ కిషన్ ఖచ్చితంగా బోర్డు ఎంత చెప్పినా లేకపోతే కోచ్ ద్రావిడ్ చెప్పినా కూడా అతను ఖాతరు చేయకుండా వెళ్ళి ఐపీఎల్ ప్రాక్టీస్ చేయడం, డొమెస్టిక్ మ్యాచ్ నెగ్లెక్ట్ చేయడం చేశాడు. కానీ మన శ్రేయస్ అయ్యర్ చేసింది అది కాదు. శ్రేయస్ అయ్యర్కి ఇంజరీ ఉంది కాబట్టి థర్డ్ టెస్ట్ నేను ఆడలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పాడు. తర్వాత రంజీ క్వార్టర్ ఫైనల్ కూడా అతను ఆ కారణంగానే ఆడలేదు, బ్యాక్ అతను ఇంజరీ ఉంది. కానీ బీసీసీఐ వాదన ఏంటంటే, బీసీసీఐ వెర్షన్ ఏంటంటే సెకండ్ టెస్ట్ తర్వాత అతన్ని టెస్ట్ చేసిన మన ఇండియన్ టీంతో పాటు ఉండే ఫిజియో కానీ మెడికల్ టీం కానీ ఎలాంటి ఇంజరీ నోటీస్ చేయలేదు. అందుకే అతన్ని ఇంజరీ కారణంగా పక్కన పెట్టి చెప్పలేదు, డ్రాప్ చేశారు థర్డ్ టెస్ట్. స్ట్రైట్ అవే హెస్ బిన్ డ్రాప్ అని చెప్పారు. సో ఇంజరీ లేకుండా నువ్వు ఇంజరీని ఎలా చెప్తావు అనేది ఒక ప్రశ్న. సో ఆ ఇంజరీ మీద చాలా డిస్కషన్ జరిగింది. మొత్తం మీద అతని కాంట్రాక్ట్ పోయింది. కానీ శ్రేయస్ అయ్యర్కి సపోర్ట్గా మాట్లాడాలని చెప్పేది ఏంటంటే, ఇషాన్ కిషన్ లాగా చేయలేదు కదా ఇతను. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఈవెన్ ఇంగ్లాండ్ సిరీస్ స్టార్ట్ అవ్వడానికి ముందు జరిగిన రంజీ లీగ్ మ్యాచ్లో ఆంధ్రాతో వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అతను ఆడాడు ముంబై తరఫున. తర్వాత టెస్ట్ సిరీస్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు కాబట్టి మిగతా రంజీ మ్యాచ్లు ఆడలేదు. అప్పుడు ఎవరు ఆడడానికి అవకాశం, అప్పుడు ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. అతను అదే మిస్ అయింది ఒక క్వార్టర్ ఫైనల్ మాత్రం, ఒక్క మ్యాచ్ మిస్ అయినంత మాత్రాన, అది కూడా దానికి రీజన్ చెప్పాడు, నాకు వెన్ను నొప్పి ఉందని చెప్పాడు. దానికి మీరు అతని మీద అంత సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం ఏంటని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే, హార్దిక్ పాండ్యా కాఫీ విత్ కరణ్ చూసాం కదా, దాంట్లో హార్దిక్ పాండ్యా చాలా డ్యామేజింగ్ కామెంట్స్ చేశాడు. అండ్ రాహుల్ పెద్దగా ఏం చేయలేదు, కేఎల్ రాహుల్. కానీ ఇద్దరికి ఒకటే పనిష్మెంట్ ఇచ్చారు, ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. అలాగే ఇషాన్ కిషన్ చేసిన దానికి ఇతన్ని కూడా విక్టిమ్ చేశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇది జనరల్ ఫీలింగ్, మనకి కలిగిన ఫీలింగ్. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే సెంట్రల్ కాంట్రాక్ట్ పోయిందో, బ్యాక్ పెయిన్ నుంచి పూర్తిగా రిలీఫ్ లేకపోయినా సరే శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ రంజీ ఫైనల్, సెమీస్ కూడా ఆడాడు, సెమీస్ ఫైనల్ 2 ఆడాడు. సెమీస్లో ఎక్కువ రన్స్ చేయలేదు. ఫైనల్లో ఈ స్కోర్ 95 ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. చేసిన తర్వాత ఐ థింక్ థర్డ్ డే రోజున ఎప్పుడో అతను ఆ ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత అతను 1.5 డే పాటు ఫీల్డింగ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ బ్యాక్ స్పాజమ్స్, మళ్ళీ ఆ వెన్ను నొప్పి తిరగబెట్టింది, అందుకే అతను ఫీల్డింగ్ చేయలేదని చెప్పి అన్నారు. తర్వాత మనకి వచ్చిన వార్త ఏంటంటే, అతను కొన్ని మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు కూడా మిస్ కావచ్చు, ఆ బ్యాక్కి ఇంజరీ మళ్ళీ తిరగబెట్టిందని చెప్పి వార్తలు వచ్చాయి. దాంతో ఇంకా అతనికి సపోర్టర్స్ ఇంకా చాలా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటంటే, చూడండి అతను అనవసరంగా ఇంజరీ ఉన్నా సరే సెంట్రల్ కాంట్రాక్ట్ అది తీసేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు. దాని పర్యవసానంగా అతను పూర్తిగా కోలుకోకపోయినా రంజీ సెమీఫైనల్ అండ్ ఫైనల్ ఆడాడు. ఆడడంతో అతని ఇంజరీ మళ్ళీ తిరగబెట్టింది అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఓకే, అది ఇప్పుడు సినేరీ. అయితే ఈ ఇంజరీలో దెర్ ఈజ్ మోర్ టు ఇట్ దెన్ వాట్ మీట్స్ ద ఐ. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, కొన్ని ఛానల్స్లో నేను చూశాను, వాళ్ళు ఏమంటారంటే, ఇది నిజమేనంటారా, కేవలం సింపతి కోసం అలా చేస్తున్నాడు అక్కడ శ్రేయస్ అయ్యర్, మ్యాచ్లు మిస్ అవ్వకపోవచ్చు అని ఒక టాక్ వచ్చింది. ఎందుకంటే ముంబై రంజీ టీం మేనేజరే చెప్పాడు, ఆయన పేరు భూషణ్ పాటిల్, ఏం లేదు శ్రేయస్ అయ్యర్ ఇస్ ఫైన్, 1-2 రోజుల్లో అతను వెళ్ళి కేకేఆర్ కండిషన్ క్యాంప్లో జాయిన్ అవుతాడు, ఇంజరీ ఏం లేదు, నౌ ఈజ్ ఫైన్. ఆ రోజు ఏదో అది స్ట్రెయిన్ అయింది కాబట్టి ఆడకపోయిండొచ్చు అన్నట్టుగా అతను చెప్పాడు. తర్వాత నెట్లో కూడా ఒక వైరల్ అయిన వీడియో ఏంటంటే, శ్రేయస్ అయ్యర్ వాజ్ సీన్ డాన్సింగ్ ఆఫ్టర్ ముంబై వన్ ది రంజీ ట్రోఫీ. డాన్సింగ్ అంటే పెద్దగా లేదు, జస్ట్ అట్లా కొద్దిగా చిన్న, అండ్ దానికి ఇంజరీతో ఏం సంబంధం లేదనుకోండి. కానీ అలా కూడా చెప్పారు ఏంటంటే, అతను
బ్యాక్ ఇంజరీ ఉంటే అతను వచ్చి గెలిచిన తర్వాత ఎందుకు మళ్ళీ డాన్స్లా చేశాడు అని చెప్పి అన్నారు. సో తాజా వార్తల ప్రకారం ఏంటంటే అతను లేదు, ఎలాంటి మ్యాచ్లు మిస్ కాడు, ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు ఆడతాడు, ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడతాడు. ఎందుకంటే ఐ థింక్ ఆన్ ది డే 23rd రోజున ఈడెన్ గార్డెన్స్లో ఎస్ఆర్ఎస్తో వాళ్ళకి మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ ఆడాల్సి ఉంది శ్రేయస్ అయ్యర్. సో అతను ఎలాంటి మ్యాచ్లు మిస్ కాడు అన్నది. సో ఆ ఇంజరీ అని అతను మళ్ళీ తిరగబెట్టిందని అతను చెప్పిన మాట నిజమైన వాస్తవమైన కాదా అని ఒక టాక్ వస్తుంది. తర్వాత ఇంకొంతమంది ఏమంటారంటే అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా మళ్ళీ ఈ విషయంలో బోర్డు కొద్దిగా పునరాలోచిస్తుంది. దే ఆర్ ట్రయింగ్ టు రిలెంట్ దేర్ డెసిషన్. వాళ్ళు మళ్ళీ అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. దాంట్లో నిజాలు మనకు తెలియదు, దానికి బోర్డు నుంచి కూడా కన్ఫర్మేషన్ లేదు. వార్త అయితే వచ్చింది, కొన్ని లీక్స్ వస్తాయి కదా, సెలెక్టివ్ లీక్స్. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ విల్ గెట్ అట్లీస్ట్ C గ్రేడ్ కాంట్రాక్ట్, మళ్ళీ అతన్ని దే విల్ టేక్ ఇన్ టు ద ఫోల్డ్ అని చెప్పి చాలామంది చెప్పేది ఏంటంటే అతను లాస్ట్ ఇయర్ కూడా IPL మిస్ అయ్యి ఇండియాకి ఆడడం కోసం IPL మిస్ అయ్యాడు. తొందరగా కోలుకుని మళ్ళీ, అంటే అప్పటికి అతనికి సివియర్ ఇంజరీ ఉంది యాక్చువల్గా IPL టైంకి. తర్వాత చాలా రోజుల తర్వాత అతను మళ్ళీ ఫిట్ అయ్యి ఇండియన్ టీంలోకి వచ్చాడు. సో అతను ఇండియాకి ఆడడం కోసం IPL కూడా లాస్ట్ టైం మిస్ అయ్యాడు. అతనికి ఇబ్బంది ఉన్నా సరే ఇప్పుడు ఆడించారు, దానివల్ల ఆ ఇంజరీ తిరగబెట్టింది, దానివల్ల IPL మ్యాచ్ కూడా మిస్ అవుతున్నాడు అని చెప్పి సో అతన్ని విక్టిమ్గా చేశారని చాలామంది ఫీల్ అవుతారు. దీంట్లో నిజాలు నాకు తెలిసిన వార్తలు మీకు చెప్తున్నాను. అందుకని అతను చెప్పింది ఏంటంటే ఒకనొక సందర్భంలో ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్ తర్వాత ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడుతాయి, ముందుకెళ్ళి వంగి డిఫెన్స్ ఆడుతుంది. ఇప్పుడు మొన్న ఇన్నింగ్స్లో అక్కడ టర్నింగ్ ట్రాక్ అది వాళ్ళు ఫైనల్ ఆడింది వాంఖడే స్టేడియంలో. ఎట్ సమ్ పాయింట్ ఇట్ వాస్ టర్నింగ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ పర్టికులర్లీ. అప్పుడు మరి అలా ముందుకు వంగి డిఫెన్స్ ఆడడంలో అతనికి ఇబ్బంది. అదే మనం ఆ డిఫెన్స్ అనేది మనకి T20 మ్యాచ్లో ఉండదు కాబట్టి మళ్ళీ అతను బ్యాక్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం లేదు. అంతకుముందుకు అదే చెప్పాడు, ఏంటంటే మామూలుగా నేను ఫీల్డింగ్ చేసిన తర్వాత రన్నింగ్ చేసినా ఇబ్బంది లేదు, బ్యాటింగ్ చేసినప్పుడు ముందుకు వంగి డిఫెన్స్ ఆడడం. ఇప్పుడు T20లో ఏముంది, అన్ని ఎడాపెడా షాట్లు కొట్టడమే కదా. సో దాంట్లో అతనికి అలా ముందుకు వంగి డెడ్ డిఫెన్స్ ఆడే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి అతనికి ఇంజరీ తిరగబెట్టుకోవచ్చు అని చెప్పి కూడా అన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఇంజరీ విషయంలో అతను ఎంతవరకు మళ్ళీ తిరగబెట్టిందన్న విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అతనికి బోర్డు కాస్త అతని మీద హీ గాట్ ఏ రా డీల్ ఫ్రమ్ ది బోర్డ్. ఖచ్చితంగా అతన్ని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు, హార్ష్గా వ్యవహరించారు అనేది ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే నేను ఫ్యాక్ట్స్ మీ ముందు పెడుతున్నాను. మరి అతనికి అన్యాయం జరిగిందా లేదా అనేది ఆ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. నేనైతే ఐఎమ్ అనేబుల్ టు సే ఎనీథింగ్. నాకైతే ఎందుకంటే మా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఐఎమ్ నాట్ ఎ మెడికల్ ఎక్స్పర్ట్ ఆర్ వాట్ ఎవర్. ఇది ఫ్యాక్ట్స్ అయితే ఇవి, అతని ఇంజరీ స్టాటస్కి సంబంధించినవి. ఈ మైట్ ప్లే ది ఎంటైర్ IPL. 1-2 మ్యాచ్లు మిస్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రాంచైజీ వాళ్ళు ఏదో నీ సింపతి కోసం 1-2 మ్యాచ్లు మిస్ అయితే ఊరుకోరు. అందులో అది చాలా ఇంపార్టెంట్. KKRకి అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ అ ప్లేయర్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఏదో సింపతి కోసం అతను 2 మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం లేదు. కానీ అతను ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడుతుంటే మాత్రం మరి ఏమన్నా అతను చెప్పిన మళ్ళీ బ్యాక్ పెయిన్ తిరగబట్టడం, ఎందుకంటే స్కాన్స్ రిపోర్ట్స్ వెళ్ళాయి, NCAకి వెళ్ళాయి. అతని బ్యాక్ ఇంజరీకి సంబంధించి స్కాన్స్ జరుగుతాయి కదా, వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ తయారు చేస్తారు. దాన్ని ఆ రిపోర్ట్స్, ఆ మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళకి వెళ్ళాయి NCA టీంకి వెళ్ళి. సో వాళ్ళు దే విల్ టేక్ ది డెసిషన్ అని చెప్తున్నారు. అంతవరకు ఈ మిస్టరీ లాగా కొనసాగుతూనే ఉంటుంది.